హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిణి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఆట బొమ్మ కథను విందామండి. అమూల్ స్ప్రే డబ్బాను రెండు వైపులా మధ్యకు నొక్కితే ఎలా ఉంటుందో చూడటానికి గణపతి ముఖం అలా ఉంటుంది. దానికి తగ్గట్టుగా లొడలొడ వాగే స్వభావం, భార్యను నమ్మకపోవడం అతని ప్రత్యేకత. ఎంత కొన్నావు? పావు కేజీ రూపాయి. రూపాయా? డబ్బులేమైనా చెట్టు నుండి వేళ్లాడుతుంటే తెంపుకొచ్చి నీ చేతికిస్తున్నాననుకుంటున్నావా? చేతికి ఎముకలు లేనట్టు వాడెంత చెబితే అంతకు కొనేయడమేనా? ఆహా, నాకు తెలియక అడుగుతాను, ఇంట్లో ఏం పని వెలగబెడుతున్నట్లు? పిల్లలకు నాకు ఇంత వండి పడేయడం పెద్ద పని అనుకుంటా. అలసిపోతున్నావా? ఈ మాత్రం చెయ్యకపోతే ఎందుకు నీ ఆడజన్మ? ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్లతో సమానం అంటూ, హక్కులంటూ ఉద్యోగాలు వెలగబెడుతూ సంపాదిస్తున్నారు తెలుసా? నీవు ఒక్క అడుగు అలా మార్కెట్కు వెళ్ళి కూరగాయలు తీసుకురాలేవు. ఓ ₹1 మిగులుతుంది. కష్టపడి సంపాదించే వాడికి తెలుస్తుంది డబ్బు విలువ. ఏ కష్టం వేయకుండా ఇంట్లో కూర్చొని తినే నీకు నా కష్టం విలువెలా తెలుస్తుంది? కూరలకని రూపాయి ఇచ్చి వెళితే ఆ రూపాయి ఖర్చు చేయడమే తెలుసు. భార్య సుశీలమ్మ నిజమేననుకుంది. భర్త కష్టపడి సంపాదిస్తుంటే ఏ పని లేని నేను అలా మార్కెట్కు వెళ్ళి కూరలు కొనాలి. మా కోసం కష్టపడుతున్న ఆయన మనసుకి కష్టం కలిగించకూడదు. ఆయన చెప్పిన మాట వినాలి అనుకునేది. మార్కెట్కు వెళ్ళి కూరలు తెచ్చిన రోజున, ఏమే, ఎవడైనా మార్కెట్ దగ్గరకు రమ్మని కబురంపాడా? లేక చెప్పే వెళ్ళాడా? సింగారించుకొని మరీ వెళ్ళావు. ఏదో కోపంలో నేనంటే మాత్రం ఆలోచించుకునే బుద్ధుండక్కర్లా. ఆడదానివని తన్నకుండా వదిలేస్తున్నాను. ఇలాంటి వెర్రిమొర్రి వేషాలు వేసి ఇంటి పరుగు రోడ్డు మీద పరచకు. భగవంతుడు నీకు ఆ తలకాయ ఇచ్చింది ఆలోచించడానికి, తల నిండా పూలు పెట్టుకోవడానికి కాదు. ఇలా భార్య ఏ పని చేసినా, ఏ వస్తువు కొన్నా, అవి కిరాణా సరుకులైనా కూరగాయలైనా, ఆఖరికి పాలు పెరుగు కొన్నా, కూర్చున్నా, నిలబడినా వేధింపు సాధింపు ఆ ఇంట్లో అనంతంగా సాగిపోవాల్సింది. ఇవన్నీ కాక స్త్రీకి స్వాతంత్రం అవసరం లేదనే మాటను జీర్ణించుకున్నాడు. ఆడది అనేది గాలికెగిరే చిత్తు కాగితం లాంటిది. దాని మీద ఎప్పుడూ మగవాడు పేపర్ వెయిట్లా ఉండాలి, లేదంటే ఆడది గాలికి ఎగిరిపోతుంది అన్నది అతని స్థిరమైన అభిప్రాయం. గణపతి ఎదురుగా మౌనంగా, నిశ్శబ్దంగా, అచేతనంగా నిలబడ్డం, చాటుగా కన్నీరు కార్చడం సుశీలమ్మ దైనందిన జీవితంలో ఒక భాగం. ఎప్పుడు పడితే అప్పుడు తలారా స్నానం చేసి తులసికోట చుట్టూ తిరుగుతూ, నా కాళ్ల మీద నేను నిలబడలేని అశక్తురాలైన ఆడదానిగా ఎందుకు పుట్టించావు తల్లి? పుట్టించిన ఇలాంటి వాడికి భార్యగా బ్రతకమని, 3 ఆడపిల్లలకు తల్లిని కమ్మని ఎందుకు శపించావు? ఇతని చేతుల్లో, చేతల్లో, మాటల్లో, చూపుల్లో నలిగి సతమతమవుతూ ప్రతిక్షణం చస్తూ బ్రతుకుతున్నాను. నాకు త్వరగా చావు ప్రసాదించమని కోరాలని ఉంది తల్లి. నాకిచ్చిన ఆడపిల్లలు బ్రతకాలని, వాళ్ళ నుదుట వ్రాయమని నిన్ను రోజూ కోరడానికి నాకు బ్రతకాలనుంది అంటూ పదే పదే కనిపించని దేవుణ్ణి మొక్కుకుంటూ, ఉపవాసాలతో పొట్టను ఎండబెట్టి కన్నీళ్లతో దాహం తీర్చుకోవడం ఆమెకు పరిపాటైపోయింది. ప్రత్యక్షంగా తల్లి పడే పాట్లు, పరోక్షంగా చెందే ఆవేదన శైలజ గమనించింది. తల్లిలా కృంగిపోకుండా ఉండడం కోసం, ఆర్థిక స్వాతంత్ర్యం కోసం, తన కాళ్ల మీద ఆత్మస్థైర్యంతో వ్యక్తిగా నిలబడ్డం కోసం ఉద్యోగం చేయాలనుకుంది. శైలజ అలా అనుకుందే గాని మనసులో ఓ మూల భయంగానే ఉంది. ఉద్యోగానికి కావలసిన కనీస అర్హతలు లేకుండానే తండ్రి మాట కాదనలేక పెళ్లిపీటల మీద కూర్చోవలసి వస్తుందేమోనని. శైలజ 10th పరీక్షలు వ్రాయగానే సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు గణపతి. కట్నాల సమస్య వల్ల వచ్చిన సంబంధాలు వెనక్కి తిరిగి వెళ్ళిపోవడంతో పెళ్ళయ్యేంత వరకు 10th పాస్ అయిన దాన్ని ఖాళీగా కూర్చొనివ్వడం ఎందుకు అనుకుంటూ కాలేజీలో జాయిన్ చేశాడు తండ్రి. తండ్రి ఇచ్చిన అవకాశాన్ని శైలజ సద్వినియోగపరుచుకుంది. శైలజ ఉద్యోగంలో జాయిన్ అయిన రోజున సుశీలమ్మ సంబరపడిపోతూ పండగ చేసింది.
ఇల్లంతా శుభ్రంగా కడిగి పిండి వంటలతో దేవుళ్లకు నైవేద్యాలు పెట్టింది. తనలా కాకుండా తన కూతురు ఆర్థిక స్వాతంత్రం ఉన్న ఆడపిల్ల. భర్తపై ప్రతి పైసా గురించి ఆధారపడకుండా తనకంటూ ఓ వ్యక్తిత్వం ఉన్న స్త్రీ అనుకుంది శైలజ తల్లి. భగవంతుడా, నా మొర ఆలకించావు తండ్రి. మిగతా వాళ్లకు కూడా చల్లగా చూడు. వాళ్ల నుదుట మంచి చదువులు చదివి ఉద్యోగస్తులై మనశ్శాంతిగా బ్రతకమని వ్రాయి అని దేవుళ్లను ప్రార్థించింది. పెళ్ళైన తర్వాత ఆడదాని బ్రతుకు భర్త మీద, భర్త ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. శైలజకు పెళ్ళైతే చేసుకున్నా తనిష్ట ప్రకారం శైలజ ఉద్యోగం చేయడమో మానేయడమో ఆధారపడి ఉంటుంది అనుకున్నాడు గణపతి. అందువల్ల శైలజ చదువులో ప్రతి ఏడాది ఫస్ట్ వచ్చినా ఉద్యోగంలో జాయిన్ అయినా నిర్లిప్తంగా ఉండిపోయాడు. సంవత్సరం తర్వాత శైలజ సంపాదించిన సంపాదనతో పాటు 50,000 కట్నంతో మిగతా లాంఛనాలతో రామేశానికిచ్చి పెళ్లి చేసి ఓ బరువు దించుకున్నట్లుగా ఫీల్ అయ్యాడు గణపతి. రామేశానికి 2 చెల్లెళ్ళున్నారు. వెనక చిల్లిగవ్వ ఆస్తి లేదు. ఉన్నదల్లా తండ్రి పోగానే వచ్చిన జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం. వచ్చిన జీతంతో ఇల్లు గడుపుతూ 2 చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేయాలంటే ఈ రోజుల్లో అంత తేలికైన పని కాదు. అందువల్ల ఉద్యోగమున్న శైలజను సకల లాంఛనాలతో వివాహం చేసుకున్నాడు. స్త్రీ అంటే సామాన్యంగా అందరికీ ఉన్న చులకన భావంతో పాటుగా ఆడదంటే ఇంట్లో ఓ మూలన పడుండే చెత్తబుట్ట అనే అభిప్రాయం అతనిలోనూ ఉంది. ఉద్యోగం చేస్తున్న శైలజ తనను నిర్లక్ష్యం చేస్తుందేమోనని ఆమెను అదుపులో పెట్టాలనుకున్నాడు. శైలజకు పెళ్ళైన తర్వాత తీసుకున్న జీతాన్ని భర్త చేతిలో పెట్టగానే నీ జీతంలో 50 తక్కువైంది, ఎందుచేత నిలదీశాడు రామేశం. మా కొలీగ్ రిటైర్ అయినందుకు గాను శైలజ మాటలకు అడ్డొస్తూ సంజాయిషీలు వినడం నాకు ఇష్టం ఉండదు. వచ్చిన జీతం మొత్తం నా చేతిలో పెట్టిన తర్వాత నీకు కావాల్సింది అడిగి తీసుకో. ఇక నుండి నేను చెప్పింది చేయడమే నీ పని. ఒకసారి చెబితే అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. జాకెట్ కొనుక్కోవడానికి డబ్బులు కావాల్సి వచ్చి భర్తను అడగబోయిన శైలజ కంగుతింది. నీకున్న బ్లౌజుల్లో ఏదో ఒకటి వేసుకెళ్ళు, మ్యాచింగ్లు గీచింగ్లు అంటే ఏం కుదరదు. అంతగా మ్యాచింగ్ లేందే బాగుండదనిపిస్తే భుజాల నిండా పవిట కప్పుకొని వెళ్ళు, నిండుగా ఉంటుంది. అదే పద్ధతి కూడాను. టింగురంగమంటూ తయారై ఆఫీసుకెళ్ళి ఆఫీసులో మగాళ్లకు ఫోజులు కొడదామనుకుంటున్నావేమో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకో, అధికారంతో ఆంక్షలు విధించేశాడు. శైలజకు పెళ్లి కాక మునుపు ఆమెకు కావలసిన వస్తువులు బట్టలు కొనుక్కోగా మిగిలిన జీతం తండ్రి చేతికిచ్చినా ఆయన ఏమీ అనేవాడు కాదు. రామేశం అలా అనగానే శైలజ చాలా బాధపడింది. స్వతంత్రంగా టీ కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితికి వచ్చిన చీర, నచ్చిన పూలు, నచ్చిన పుస్తకం కనీసం కంటితో కూడా చూడలేని దుస్థితికి వచ్చేసింది. దుఃఖం కలిగింది. స్వతంత్రం, స్వేచ్ఛ అనే పదాలు జీవితంలో ఇక ఎక్కడివి? పెళ్ళైన మరుక్షణమే ఈ జీవితం రామేశానికి తాకట్టుకు లోనైంది కాబోలు. బరువుగా ఊపిరి తీసుకొని స్వగతంగా అనుకుంది శైలజ. శైలజ ఆఫీస్ నుంచి ఇంటికి అరగంట ఆలస్యంగా వచ్చిన రోజున ఇంతసేపు ఎవడితో కొలికొచ్చావు? నిన్నే దొరికిపోయావని మాటలు రావడం లేదా అంటూ చెంప చెళ్ళుమనిపించేవాడు రామేశం. భార్య అలాంటిది కాదని తెలిసినా అలుసిస్తే నెత్తికెక్కి కూర్చుంటుందని అప్పుడప్పుడు చెయ్యి నోరు చేసుకునేవాడు. భారత స్త్రీ సాంప్రదాయాన్ని నరనరాల్లో జీర్ణింపజేసుకున్న శైలజ ఏనాటికైనా భర్త తనను ఆదరిస్తాడని, భర్త ఎన్ని అన్నా భరిస్తూ ఆడదానిగా పుట్టినందుకు కన్నీళ్లు కారుస్తూ ఉండేది శైలజ. శైలజ సంసారాన్ని చూడటానికి వచ్చిన తల్లి సుశీలమ్మ కూతురు ముఖంలో మునుపటి సంతోషం లేకపోవడం గమనించి ఆందోళన చెందింది. ఏమ్మా, అల్లుడు గారు నీతో బాగానే ఉంటున్నారా? సంశయిస్తూ అడిగింది తల్లి. తల్లి అలా అడిగేసరికి మనసులో అదిమి పట్టి ఉంచిన దుఃఖం బయటకు పొంగి పొర్లగానే తల్లి ఒళ్ళో పడుకొని వెళ్ళబోసుకుంది. ఆర్థిక స్వాతంత్రం లేకుండా మగవాడి ఆధీనంలో ఆనాడు ఆడవాళ్ళు ఉన్నారు. ఆర్థిక స్వాతంత్రం ఉన్నా ఈనాడు మగవాడు అధీనంలోనే ఉంటున్నారు. దానికి నిదర్శనం నువ్వు నేనేనమ్మా.
మనసు చంపుకొని స్త్రీ స్వేచ్ఛా హక్కుల గురించి ఆలోచించకుండా మల్లెతీగ వంటిది మగవ జీవితం, మగాడనే చల్లని పందిరి ఉంటే చాలని అనుకుంటూ ఆడదాని జీవితం సుఖంగా హాయిగా సాగిపోతుందేమోనమ్మా అంటూ చెప్పుకుపోతున్న శైలజ మాటలు సుశీలమ్మకు వినిపించడం లేదు. కూతురు బాధ వినగానే ఆమె హృదయంలో సముద్రపు ఘోష మొదలైంది. ఆర్థిక స్వాతంత్రం లేకపోతే భర్త వల్ల బాధలుంటాయేమోననుకొని కూతుళ్ళ ఆర్థిక స్వాతంత్రం కోసం పూజలు, ఉపవాసాలు, నోములు నోచింది. ఇప్పుడు ఇంట్లో చాకిరీ, బయట చాకిరీతో పాటు భర్త అనే అధికారంతో కూడిన దౌర్జన్యాన్ని కూతురు సహించడంతో ఆమె మనస్సు అల్లకల్లోలమైంది. నా బాధ నీకు తప్ప ఎవరికి నివేదించగలను? స్త్రీ ఒక్కొక్కడుగు ముందుకు వేస్తూ సాగిపోతుంటే మగాడు కంటకమై ఆమెను ఏదో ఒక విధంగా బాధిస్తూనే ఉంటున్నాడు. ఆ బాధను తట్టుకునే శక్తిని, మనస్థైర్యాన్ని స్త్రీకివ్వమని కోరుకుంటున్నాను. మనసులోనే భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంది సుశీలమ్మ. విన్నారు కదండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.